ఇక విజయవాడ నుంచి మా ప్రతినిధి క్రాంతి కూడా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. క్రాంతి, విజయవాడలో గత 50 ఏళ్లలో చూడనంత వర్షం ఈ ఒక్క రోజు కురిసింది. అంటే ఇప్పటివరకు విజయవాడలో వర్షం పడితే నీళ్లు ఒక అడుగు నీళ్లు కూడా ఆగని ప్రాంతాల్లో కూడా పీకల్లోతు నీళ్లు వచ్చేసాయి. ఏంటి దీన్ని ఎలా విశ్లేషిస్తున్నారు అధికారులు? ఇప్పుడు నిజంగానే విశ్లేషించేంత సమయం లేదు, కానీ ముందు ముందు ఖచ్చితంగా దీని గురించి సీరియస్ గా ఆలోచించాల్సిన అంశంగా దీన్ని చూడాలి. ఏమంటున్నారు అధికారులు? ఎస్, ఖచ్చితంగా అంచనాలకు మించి బెజవాడని మున్నేరు అండ్ అలాగే ఎగువ నుంచి పొంగుతున్నటువంటి వాగులతో పాటు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి బుడమేరు పొంగి పొరలడంతో ముంచెత్తిందనే చెప్పాలి. మనం చూస్తే కనుక ఎటు చూసినా కూడా జలమయమైపోయింది. మొత్తం ఏరియాలన్నీ కూడా, కాలనీలన్నీ కూడా కాలువల్లా మారిపోయాయి. చెరువుని తలపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. అయితే ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం మనం చూసుకుంటే కనుక నిన్న ఒక్క రోజే భారీ స్థాయిలో కురిసినటువంటి వర్షం ఒక్క వాయుగుండం బెజవాడని అతలాకుతలం చేసిందనే చెప్పాలి. అండ్ అలాగే ఎగువన తెలంగాణలో కూడా వర్షాలు పడుతున్నాయి, ఏపీ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడ్డాయి. నిన్న ఒక్క రోజే దాదాపు 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అండ్ అలాగే ఒక పక్క మనం చూసుకుంటే కనుక ప్రకాశం బ్యారేజ్ వరద దాదాపు 9 లక్షల వరకు కూడా క్యూసెక్కుల వరద నీరు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మరోపక్క బుడమేరుకు కూడా వరద 25 నుంచి 30 లక్షల క్యూసెక్కుల వరకు కూడా వరద ప్రవాహం వస్తుంది. ఈ స్థాయిలో ఎప్పుడూ కూడా బుడమేరుకు వరద రాలేదు. దాదాపు గత 100 ఏళ్లుగా ఈ స్థాయిలో బుడమేరుకి ఎప్పుడు కూడా వరద రాలేదని చెప్తున్నారు. ఎటు చూసినా కూడా మొత్తం జలమయం అయిపోయాయి. ముఖ్యంగా మనం ఇటు సింగనగర్ ఏరియా నుంచి, ఇప్పుడు మనం ఏదైతే కెమెరామెన్ విజువల్లో చూపిస్తున్నాడో ఇదంతా కూడా సింగనగర్ ఏరియా దాదాపు చాలా సర్వసాధారణంగా ఉంది. ఉదయం 8 గంటల వరకు కూడా ఇక్కడ ఎక్కడా కూడా వరద లేదు. చాలా ప్లెయిన్ రోడ్స్, చాలా ప్రశాంతంగా ఉన్నారు పబ్లిక్ కూడా. అధికారుల నుంచి కూడా ఎలాంటి అలర్ట్ రాలేదు. అంటే అధికారులు కూడా ఈ యొక్క పరిస్థితిని అంచనా వేయలేకపోయారు అనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న సాయంత్రం వరద ప్రవాహం పెరుగుతూ ఉంది. అప్పటికి తెల్లవారుజామున కాస్త వరద వస్తుంది అని అధికారులు అంచనా వేసి కొంత లోతట్టు ప్రాంతాల వరకు మాత్రం చెప్పారు ఖాళీ చేయాలని చెప్పి. కానీ ఈ స్థాయిలో బుడమేరు పొంగిపోయి కట్టలన్నీ కూడా ఎక్కడికక్కడ గండి పడిపోయినటువంటి పరిస్థితి. దాంతో మొత్తం ఇటు సింగనగర్ కానీ అండ్ అలాగే రాజరాజేశ్వరిపేట, మొత్తం అటువైపుగా ఉన్నటువంటి జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీ అండ్ అలాగే మిగతా ఏరియాలన్నీ కూడా పూర్తి స్థాయిలో జలమయం అయిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే జల దిగ్బంధంలో ఉన్నారని చెప్పాలి. మనం చూస్తే కనుక ఇల్లు, అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. బిల్డింగ్స్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా పూర్తిగా మునిగిపోయాయి. దాదాపు మనిషి లోతు ఉన్నటువంటి నీరు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎటు చూసినా కూడా నీరే. దాదాపు బోట్ల మీద వెళ్తే కానీ బయటికి రాలేనటువంటి పరిస్థితి. కార్లన్నీ కూడా, బళ్ళన్నీ కూడా మునిగిపోయినాయి. ఎక్కడికక్కడ లోపలే ఇరుక్కుపోయినటువంటి జనాలు మనం చూస్తే కనుక బిల్డింగ్ పైనే చాలామంది సహాయక చర్యల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళిపోయారు. చాలా చోట్ల వర్షం దాటికి, వరద దాటికి నాని బలహీనంగా ఉన్నటువంటి బిల్డింగ్లు, ఇల్లు అన్ని కూడా కూలిపోతూ ఉన్నాయి. కాబట్టి దృఢంగా ఉన్నటువంటి బిల్డింగ్లు పైకి వెళ్ళిపోవాలని చెప్పి అధికారులు కూడా సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. దాదాపు 100 ఇళ్ళు, 1000 మంది జనాభా మొత్తం వరదలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే భవానీపురంలో ఒక వ్యక్తి కూడా మృతి చెందాడు. మరో పక్కన సహాయక చర్యల కోసం జనాలు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంకో పక్కన ఎమర్జెన్సీ సేవలు, ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీ కానీ, వృద్ధులు కానీ, ఏదైనా హార్ట్ పేషెంట్స్ ఉన్నా కూడా, లోపల ఏదైనా సమస్య వచ్చినా కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఎవరు ఎలా ఉన్నారనేది ఇప్పటి వరకు కూడా అంచనా కూడా వేయలేకపోతున్నారు అధికారులు కూడా. మొత్తం డ్రోన్ విజువల్స్ మనం చూస్తే కనుక విజయవాడ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఒక వ్యక్తి చనిపోయాడు. లోపల ఉన్నటువంటి వారి పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియదు. కాబట్టి రేపటి వరకు కూడా ఇదే స్థాయిలో వరద కంటిన్యూ అవుతుందని అంచనా వేస్తూనే సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోపక్క ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చినప్పటికీ కూడా అవి సరిపోవట్లేదు. బోట్లు సరిగ్గా లేవు. వాళ్ళ సహాయక చర్యలు చేస్తున్నా కూడా మ్యాన్ పవర్ తక్కువగా ఉండడంతో పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయినటువంటి ప్రజలను బయటకు తీసుకురాలేకపోతున్నారు. ఎప్పుడూ ఈ స్థాయిలో వరద లేదు కాబట్టి దీనికి సంబంధించినటువంటి కారణాలను అధికారులు మొత్తం అంచనా వేస్తున్నారు. మరోసారి ఇలాంటి వరద రాకుండా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామని చెప్తూనే ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తూ మొత్తం అందరిని అలర్ట్గా ఉండాలంటున్నారు. పబ్లిక్ కూడా అలర్ట్గా ఉండాలి. ఎవరు కూడా బయటికి రావద్దు. అర్ధరాత్రి అవుతుంటే కనుక ఖచ్చితంగా లోపల చీకటిగా ఉంటుంది కాబట్టి వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. కాలనీల్లో కూడా కొట్టుకుపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే మొత్తం సింగనగర్ దగ్గర నుంచి ఉన్నటువంటి అన్ని కాలనీల్లో మనకు కనిపిస్తుంది.